మీరెవరైనా కానీ కియా కార్ కొందామని ప్లానింగ్ లో ఉంటే నేను చెప్పే జాగ్రత్తగా వినండి సార్. దిస్ ద లీగల్ నోటీస్ విచ్ ఐఎమ్ సెండింగ్ టు ద కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సార్. ఈ కేసులో ఏం జరిగిందో ప్రాపర్ గా చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్. సార్ మా క్లయింట్ కియా క్లావిస్ అనేసి ఒక వెహికల్ ఉంది సార్, దట్ హీ పర్చేజ్ ఇన్ 2025. కొనేటప్పుడే దాని ఏసీలో బటన్స్ పనిచేయట్లేదు. సో హీ సెడ్ ప్రాపర్లీ, సార్ ఇది ఏసీలో బటన్స్ లో ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, న్యూ వెహికల్లో అలా ఇష్యూ ఉంటుంది. సో దే సెడ్, సార్ ఇది మీ మూమెంట్, మీరు రివ్యూన్ చేసుకోకండి, ఫస్ట్ సర్వీస్కి మేము ఇమీడియట్లీ బాగా చేపించేస్తాం, డోంట్ వరీ అబౌట్ దట్. ఫస్ట్ సర్వీస్కి వెళ్ళాడు సార్. వాళ్ళు ఏం చెప్పారు, సార్ మేము పార్ట్స్ ఆర్డర్ పెట్టాం, ఇంకా రాలేదు, రాగానే బిగిచ్చి ఇచ్చేస్తాం. దెన్ హీ వాస్ ట్రావెలింగ్ ఇన్ అ కార్, కొంచెం బాగానే నడుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ సడన్లీ ఆయన అవుట్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది అలాంగ్ విత్ ద ఫ్యామిలీ. అండ్ హీ ప్రాపర్లీ కాల్ టు ద కియా పీపుల్ బై సేయింగ్ దిస్, సార్ నేను అవుట్ స్టేషన్కి వెళ్తున్నాను, ఏం ప్రాబ్లం కాదు కదా. దే సైడ్ ఏం ఇష్యూ లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు, ఇన్ని రోజులు జరిగిందా ఏంది, ఫ్యూచర్లో కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేశారు. ప్రాపర్గా ఫ్యామిలీ తోటి నేషనల్ హైవే మీద వెళ్తున్నాడు సార్. సడన్లీ వెహికల్లో లిటరల్గా స్మోక్ రావడం స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంజన్ డబ సౌండ్ రావడం స్టార్ట్ అయిపోయింది సార్. ఈ సడన్లీ స్టాప్ ద వెహికల్, వెళ్ళి బోనెట్ ఓపెన్ చేసి ఇంజన్ చెక్ చేస్తే ఇంజన్లో ప్రాపర్గా స్మోక్ వస్తుంది. దెన్ ఈ కాల్డ్ కియా షోరూమ్ పీపుల్ అండ్ కియా సర్వీస్ సెంటర్ ఆల్సో. దే సైడ్, సార్ ఇంకా బండి నడపకండి, మేము టోయింగ్ వెహికల్ పంపిస్తాము, టోయింగ్ వెహికల్ తోటి మీరు వెహికల్ వెనక్కి పంపించేసేయండి. సార్ లిటరల్గా మొత్తం ఫ్యామిలీ అక్కడ దిగేసి దే టుక్ ఆటో, ఆ కార్ అక్కడి నుంచి పంపించేశారు. అండ్ వాళ్ళది అక్కడ ఏదైతే ఆ మూమెంట్ ఉందో ఇట్ వాజ్ లిటరలీ వర్స్ట్. దాని తర్వాత షోరూమ్కి వెళ్ళిన తర్వాత తిని ఒకటే అడిగారు, సార్ మీరు ఇప్పుడు బాగా చేసి ఇచ్చేస్తారు, ఓకే, ఫ్యూచర్లో నాకు కానీ ఈ సమస్య మళ్ళీ రిపీట్ అయితే మీరు మ్యాండేటరీ అష్యూరెన్స్ ఇస్తున్నారా? దే సైడ్, మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి సార్ ఎక్స్టెండెడ్ వారంటీ? దిస్ ద న్యూ కార్, డ్యామేజ్ డిఫెక్ట్ మీ సైడ్ నుంచి ఉంది, యూ షుడ్ గివ్ ద అష్యూరెన్స్ ఆర్ నాట్? 100% యూ షుడ్ గివ్ ద అష్యూరెన్స్. అష్యూరెన్స్ ఇవ్వలేదు సార్, ఎక్స్టెండెడ్ వారంటీకి పుష్ చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్ ఈ పుష్ డౌన్ టు ద డీలర్కి ప్రాపర్గా చెప్పాడు, కియా సర్వీస్ సెంటర్కి ప్రాపర్గా చెప్పారు, వీళ్ళు ప్రాపర్గా రియాక్ట్ అవ్వట్లేదు. దాన్ని పుష్ టు ద కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆల్సో సార్. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, కింద వాళ్ళకి చెప్తున్నారు. ఆయన పాపం నెల కన్నా ఎక్కువ రోజులే సార్, ఆల్మోస్ట్ 33 days ఎవ్రీ డే హీ యూస్ టు గో టు ద షోరూమ్ సార్. సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కార్ అనేది ఒక కళ సార్. ఆ కళని వీళ్ళు ఎంత దారుణంగా నాశనం చేసేసారంటే, ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, నాకు అసలు ఈ వెహికల్ మీద నమ్మకం లేదు, ఇంత దరిద్రం జరిగిన తర్వాత నాకు ఆ వెహికల్ వద్దు, నా దే రిపేర్డ్ ద వెహికల్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే తీసుకెళ్ళిపోండి విత్ నో ఫ్యూచర్ అష్యూరెన్స్. Now I am sending this legal notice by saying this, we want 100% refund or 100% replacement of with a new car, and I make sure that Kia India Private Limited is understanding the value of the middle class dream.